నమో వెంకటేశ. వరుస ఫ్లాప్లతో కెరీర్ ప్రాబ్లమ్స్ లో ఉన్న విశాల్ ఈసారి స్టైలిష్ గా వచ్చేశాడు. ఒక్కడొచ్చాడు మూవీతో థియేటర్లో సందడి చేస్తున్నాడు. అందులో మిల్కీ బ్యూటీ తమన్నాతో చిందులేశాడు. మంచి థ్రిల్లర్ స్టోరీతో ఈసారి విశాల్ వెరైటీగా వచ్చాడు. మన జగపతి బాబు మళ్లీ విలన్ రోల్లో వచ్చేశాడు. మరి టీజర్స్ అయితే అద్రిపోయాయి. సినిమా ఎలా ఉందో చూద్దాం. అండ్ ప్రభు గారు చెప్పండి, ఒక్కడొచ్చాడు ఎలా వచ్చాడు? విశాల్కి ఆల్మోస్ట్ ఈ మధ్య కాలంలో చూస్తే ఫ్లాప్లే మూట కట్టుకుంటున్నాడు. మరి ఎలా అనిపించింది? ముందుగా స్టోరీ విషయానికి వద్దాం. అసలు ఒక్కడొచ్చాడు ఎలా వచ్చాడు, స్టోరీ ఏంటి? ఒక్కడొచ్చాడు టైటిల్ కి స్టోరీకి సంబంధం జస్ట్ టు కాల్ ద ఫిలిం టైటిల్ అన్నట్టుగా ఒక్కడొచ్చాడు టైటిల్ పెట్టాడు. కానీ ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్, రాజకీయపరమైన అవినీతి నేపథ్యంలో తీసినటువంటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా మనం చెప్పుకోవాలి. సమాచార హక్కు చట్టం ద్వారా తమ గ్రామానికి రావాల్సినటువంటి నిధులు కానీ గ్రామానికి రావాల్సినటువంటి సౌకర్యాలు కానీ రానప్పుడు ఒక హీరో వాటిని సాధించుకోవటం కోసం వచ్చినా కూడాను వాటిని రాజకీయ నాయకులు ఎలా మింగేశారు, తమ గ్రామానికి ఎలా అన్యాయం చేశారు, తమ గ్రామాన్ని ఏ విధంగా ఎలాంటి చీకట్లో పెట్టేశారు, అక్కడ నుంచి ఆ కథను అలా అల్లుకు రావటం అనేటువంటి జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్తో చేసినప్పటికీ కూడాను చివరిలో చెప్పినటువంటి చిన్న పాయింట్ చెప్పడం కోసం 2.5 hours కథని కొంచెం డ్రాగ్ చేసినటువంటి ఫీలింగ్ కనిపిస్తుంది సినిమాలో. ఓకే సార్, క్యారెక్టర్స్ విషయానికి వద్దాం. విశాల్, తమన్నా, జగపతి బాబు ఉన్నారు. జగపతి బాబు మళ్ళీ విలన్ గా వచ్చారు మన ముందుకి. వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? As far as performance are concerned, always Vishal is a very good performer. తను ఒక క్లాసులో ఉన్నటువంటి మాస్ అపీల్ ఉంటుంది, మాస్లో ఉన్నటువంటి క్లాస్ అపీల్ ఉంటుంది తన పర్ఫార్మెన్స్లో కానీ తన అపీరెన్స్లో కానీ. అయితే ఎప్పటికప్పటికీ ఒక తీసుకున్న కథలో ఎంత విషయం ఉందనేటువంటి దాన్ని బట్టే ఒక ఆర్టిస్ట్ తాలూకు టాలెంట్ అనేటువంటి బయటకు వస్తుంది తప్ప హీ రియల్లీ యాజ్ అన్ యాక్టర్గా he did a very good. జగపతి బాబు మళ్ళీసారి విలన్ గా వచ్చారు కదా సార్, ఇందులో ఎలా అనిపించింది? జగపతి బాబు బిగినింగ్ లో మనం చాలా పాజిటివ్ క్యారెక్టర్, వెరీ డైనమిక్ ఆఫీసర్ అనుకుంటాం. కానీ ఒక అట్ పాయింట్ ఆఫ్ స్టేజ్ లో చూసేటప్పటికి ఈ టర్న్స్ అవుట్ టు బి ఏ వెరీ కోల్డ్ బ్లడ్ విలన్గా, ఒక పోలీస్ డీసీపీ అనేటువంటి పోలీస్ ఆఫీసర్గా ఉంటూ కూడాను హీ కమ్స్ అవుట్ టు బి ఏ వెరీ బ్యాడ్ పోలీస్ బ్యాడ్ కాప్ క్యారెక్టర్ చేశాడు. బట్ ఓకే, హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ముఖ్యంగా డైరెక్షన్ పార్ట్ గురించి చెప్పండి, ఎలా అనిపించింది? అట్లా ఇంత 2.5 గంటల్లో ఈ చిన్న పాయింట్ చెప్పడం కోసం 2 గంటల పాటు సినిమాని కొంచెం ప్రొలాంగ్ చేసినటువంటి ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా కామెడీ పార్ట్ అనేటువంటిది పెట్టి, కామెడీలో ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఒడివేలును పెట్టి హీరోకి గతం మర్చిపోయాడు, యాక్సిడెంట్లో గతం మర్చిపోయాడు, అతనికి ఏమి గుర్తు రావట్లేదు. అతనికి ఆ గతాన్ని గుర్తుకు తీసుకురావాలి అంటే ఒక ట్రీట్మెంట్ బూత్రి అని చెప్పి ఒక కెమెడియన్ క్యారెక్టర్ అనమాట, ఒడివేలు చేశారనమాట. బూత్రి అని ఒక సైక్రియాటిస్ట్, ఆ సైక్రియాటిస్ట్ని తీసుకొని దాని ద్వారా వైద్యం చేయిస్తే అతనికి గతం గుర్తుకొచ్చేసి ఈ డబ్బులను ఎక్కడ దాచిపెట్టాడో చెప్తాడు అనేటువంటి ఒక ట్రాక్. ఆ ట్రాక్ని తీసుకొచ్చి దాదాపు సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆ బూత్రి క్యారెక్టర్ తోటి చేయించినటువంటి కామెడీ ఏమాత్రం పండకపోగా ఇట్ ఈస్ వెరీ ప్రొలాంగ్డ్ అనమాట. మరి మ్యూజిక్ ఎంతవరకు ప్లస్ అయింది? ఆల్రెడీ తమీజా ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ కొట్టాడు ధృవ సినిమాతోని. మరి ఈ సినిమాలో ఈయన మ్యూజిక్ ఎంతవరకు సినిమాకు ప్లస్ అయింది అనిపించింది? సినిమాకి సాంగ్స్ విషయంలో ఓకే, నెంబర్సే. మనం సాంగ్స్ గొప్పగా చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏమి లేవు నిజంగా. మ్యూజిక్ బోర్ కొట్టిందనే చెప్పాలి. ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టు సమ్ ఎక్స్టెంట్ ద ఫిల్మ్ ఈజ్ ఎలివేటెడ్. The music elevated the film to some extent as far as the RR is concerned. Musicalga we need not compliment or certify the film. Production values are mind blowing. ఎందుకంటే ఈ సినిమాకి చాలా ఖర్చు పెట్టారు. యాక్చువల్గా కమర్షియల్ సినిమా ఆ స్థాయి హీరో విషయాలు అనేట్టుగానే ఒక రేంజ్ ఉన్నటువంటి, తమిళ్లో కానీ ఇక్కడ తెలుగులో కానీ ఒక రేంజ్ ఉన్నటువంటి హీరో కాబట్టి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ హై అండ్ వెరీ మచ్ వేస్టెడ్ ఆల్సో. సార్, ఇక ప్లస్లు మైనస్ల విషయానికి వద్దాం. ఫింగర్ కౌంటింగ్ లో మీరు చెప్పాలంటే ఇవి ప్లస్లు ఇవి మైనస్లు ఫటాఫట్. విశాల్ పర్ఫార్మెన్స్, తమన్నా, మిల్కీ బ్యూటీ హర్ పర్ఫార్మెన్స్, జగత్ బాబు ఒక విలన్ క్యారెక్టర్లో డిఫరెంట్గా కనిపిస్తాం, మిగతా క్యారెక్టర్స్ ఇది ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవాలి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. మైనస్ పాయింట్లుగా చెప్పుకోవాలంటే అంతగా ఫెచ్ అవ్వని మ్యూజిక్, బోరింగ్ కామెడీ ఆఫ్ ఒడివేలు అండ్ అదర్స్. అది దాంతో సినిమా మొత్తం మీద ఒక మంచి సబ్జెక్ట్ని మంచిగా చెప్పలేదనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. మరి అవుట్ ఆఫ్ 5 లో మీరు ఇచ్చేటువంటి రేటింగ్ సార్? అవుట్ ఆఫ్ 2.25 is my rating to this film. ఒక్కడొచ్చాడు మూవీ రివ్యూకి మనం ఇచ్చినటువంటి రేటింగ్ 2.25. నమో వెంకటేశ.